శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ. సిముక, బి. గౌతమిపుత్ర శాతకర్ణి, సి. రెండవ పులోమావి, డి. హలుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ సిముక. శాతవాహన వంశాన్ని సిముకుడు స్థాపించాడు. ఇతనిని శ్రీముఖుడు అని కూడా అంటారు. ఇక మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం లేదా 1వ శతాబ్దం మధ్య కాలంలో దక్కన్ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని ఇతను ఏర్పాటు చేశాడు. పురాణాల ప్రకారం ఇతను కన్వ వంశానికి చెందిన సుశర్మను అంతం చేసి తన అధికారాన్ని స్థాపించాడు. ఇక శాతవాహనులు ఆంధ్రులే అని మత్స్య వాయు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక వీరి యొక్క తొలి రాజధాని ప్రతిష్టానాపురం లేదా ధాన్యకటకం అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ధాన్యకటకం అంటే ప్రస్తుత అమరావతి. ఈక్ష్వాకుల రాజధాని ఏది? ఏ. అమరావతి, బి. విజయపురి, సి. ఓరుగల్లు, డి. వేంగి. ఆన్సర్ చేస్తే ఆప్షన్ బి విజయపురి. శాతవాహనుల పతనం తర్వాత కృష్ణానది లోయలో ఈక్ష్వాకులు బలోపేతమయ్యారు. వీరి రాజధాని విజయపురి. ఇది ప్రస్తుత నాగార్జున కొండ లోయలో ఉంది. ఇక ఈక్ష్వాకుల కాలం ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. రాజులు హిందూ మతాన్ని పాటించినప్పటికీ వారి రాణులు, రాజకుమార్తెలు బౌద్ధ మతాన్ని ఆదరించి నాగార్జున కొండ వద్ద అనేక బౌద్ధ విహారాలు, స్తూపాలు నిర్మించారు. కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? ఏ. 1వ ప్రోలరాజు, బి. రుద్రదేవుడు, సి. బేతరాజు, డి. గణపతి దేవుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 1వ బేతరాజు. కాకతీయ వంశానికి మూల పురుషుడు 1వ బేతరాజు. వీరు మొదట్లో రాష్ట్రకూటులు మరియు కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. 1వ బేతరాజు హనుమకొండ ప్రాంతానికి పాలకుడిగా పొంది కాకతీయ వంశానికి పునాది వేశాడు. ఆ తర్వాత కాలంలో 2వ ప్రోలరాజు కాలం నాటికి వీరు స్వతంత్రులు అయ్యారు. ఇక కాకతీయులు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే కొడుకు కిందకు తీసుకువచ్చి పరిపాలించారు. శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజవంశానికి చెందినవారు? ఏ. సంగమ వంశం, బి. సాలువ వంశం, సి. అరవీడు వంశం, డి. తులువ వంశం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి తులువ వంశం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన విజయనగరాన్ని పాలించిన 3వ వంశమైన తులువ వంశానికి చెందినవారు. ఈయన పాలనా కాలం 1509 నుంచి 1529 సంవత్సరం వరకు జరిగింది. ఈయన కాలాన్ని దక్షిణ భారతదేశ చరిత్రలోనే స్వర్ణయుగంగా భావిస్తారు. సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం ఈయన కాలంలోనే ఎంతగానో అభివృద్ధి చెందాయి. ఇక శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది గొప్ప తెలుగు కవులు ఉండేవారు. అమరావతి వద్ద బౌద్ధ స్తూపాన్ని ఎవరి కాలంలో అత్యంత వైభవంగా అభివృద్ధి చేశారు? ఏ. పల్లవులు, బి. ఆనంద గోత్రీజులు, సి. శాతవాహనులు, డి. విష్ణుకుండినులు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి శాతవాహనులు. అమరావతి బౌద్ధ స్తూపం నిర్మాణం మౌర్యుల కాలంలోనే ప్రారంభమైనప్పటికీ దానికి మహా చైతన్యంగా పూర్తి రూపం ఇచ్చి అత్యంత సుందరమైన పాలరాయి శిల్పాలతో అలంకరించింది శాతవాహనులు మాత్రమే. ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి, 2వ పులోమావి వంటి రాజుల కాలంలో ఈ స్తూపం చుట్టూ ప్రాకారం, అద్భుతమైన శిల్ప కళాఖండాలు నిర్మించబడ్డాయి. చారిత్రక శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ.
1953, బి 1956, సి 1930, డి 1937. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 1937. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దిశగా కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య 1937 సంవత్సరం నవంబర్ 16న మద్రాసులో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం. దీనినే శ్రీబాగ్ ఒడంబడిక అని కూడా అంటారు. ఇక మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాసం పేరు శ్రీబాగ్. అక్కడే ఈ ఒప్పందం జరిగింది కాబట్టి దీనికి శ్రీబాగ్ ఒప్పందం అని పేరు వచ్చింది. ఇక రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యత, రాజధాని లేదా హైకోర్టులలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయడం ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు. ఆంధ్రకేసరి అని ఎవరిని పిలుస్తారు? ఏ టంగుటూరి ప్రకాశం పంతులు, బి భోగరాజు పట్టాభి సీతారామయ్య, సి కొండా వెంకటప్పయ్య, డి పొట్టి శ్రీరాములు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులను ఆంధ్రకేసరి అని సగర్వంగా పిలుస్తారు. 1928 సంవత్సరంలో సైమన్ కమిషన్ మద్రాసును సందర్శించినప్పుడు పోలీసుల తుపాకులకు ఎదురుగా తన గుండెను చూపిస్తూ ఆయన ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. ఆయన 1953 సంవత్సరంలో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముసునూరి నాయకుల తిరుగుబాటు ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఏ మొఘలులు, బి ఢిల్లీ సుల్తానులు, సి బహమనీ సుల్తానులు, డి విజయనగర సామ్రాజ్యం. ఆన్సర్ చేసి ఆప్షన్ బి ఢిల్లీ సుల్తానులు. క్రీస్తు శకం 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల చేతిలో పతనమైన తరువాత ఆంధ్రదేశంలో పరాయి పాలనను అంతం చేయడానికి ముసునూరి ప్రోలయ నాయకుడు, ఆయన తర్వాత ముసునూరి కాపయ నాయకుడు జరిపిన గొప్ప స్వాతంత్ర పోరాటం ఇది. వారు రాజమండ్రి, వరంగల్ ప్రాంతాలను తుగ్లక్ సైన్యాల నుంచి విడిపించి స్వతంత్ర హిందూ రాజ్యాన్ని పునఃస్థాపించారు. గోల్కొండ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించినది ఎవరు? ఏ అబ్దుల్లా కుతుబ్ షా, బి ఇబ్రహీం కుతుబ్ షా, సి సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్, డి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ చేసి ఆప్షన్ సి సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం అవుతున్న దశలో తెలంగాణ ప్రాంతంలో గోల్కొండను రాజధానిగా చేసుకొని క్రీస్తు శకం 1518 సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించారు. ఈ వంశపు రాజులు తెలుగు భాషను, సంస్కృతిని విశేషంగా ఆదరించారు. వీరి పాలనా కాలంలో దక్కన్ ఉర్దూ మరియు తెలుగు సాహిత్యాలు వృద్ధి చెందాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం అయిన ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏది? ఏ మద్రాస్, బి విజయవాడ, సి గుంటూరు, డి కర్నూలు. ఆన్సర్ చేసి ఆప్షన్ డి కర్నూలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష మరియు బలిదానం తరువాత మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. శ్రీబాగ్ ఒప్పందానికి కట్టుబడి రాయలసీమ నాయకుల కోరిక మేరకు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా కర్నూలును, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ అముక్త మాల్యద గ్రంథ రచయిత ఎవరు? ఏ శ్రీకృష్ణ దేవరాయలు, బి అల్లసాని పెద్దన, సి నంది తిమ్మన, డి తెనాలి రామకృష్ణ. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ
శ్రీకృష్ణ దేవరాయలు. అముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా తెలుగులో రచించారు. దీనిని విష్ణు చిత్తీయం అని కూడా అంటారు. గోదాదేవి అనే భక్తురాలు శ్రీరంగనాథుడిని పెళ్లాడిన కథ ఇందులో వర్ణించబడింది. రాయలు శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువును దర్శించినప్పుడు స్వామి కళలో కనిపించి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఈ కావ్యాన్ని రాయమన్నారని ప్రతీతి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీరనారి రుద్రమాదేవి ఏ రాజవంశానికి చెందిన కీర్తి ప్రతిష్టలు గల పాలకురాలు? ఏ విజయనగరం, బి కాకతీయం, సి వేంగి చాళుక్యం, డి శాతవాహన. ఆన్సర్ చేసి ఆప్షన్ బి కాకతీయ. రుద్రమాదేవి కాకతీయ వంశానికి చెందిన గొప్ప సామ్రాజ్ఞి. గణపతి దేవుని కుమార్తె అయిన ఈమెను ఆయన పుత్రుడిగా పెంచి సింహాసనం ఎక్కించాడు. భారతదేశ చరిత్రలో ఒక సామ్రాజ్యాన్ని స్వయంగా సమర్థవంతంగా పాలించిన అతి కొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరు. మార్కో పోలో అనే ఇటాలియన్ యాత్రికుడు ఆమె పాలనను, పరిపాలనా దక్షతను ఎంతగానో ప్రశంసించాడు. విష్ణుకుండినుల తొలి రాజధాని ఏది? ఏ ఇంద్రపాల నగరం, బి విజయవాడ, సి వేంగి, డి రాజమండ్రి. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఇంద్రపాల నగరం. శాతవాహనులు ఇక్ష్వాకుల తరువాత దక్కన్ తూర్పు భాగాన్ని పాలించిన ముఖ్యమైన రాజవంశం విష్ణుకుండినులు. వీరి తొలి రాజధాని ఇంద్రపాల నగరం. ఆ తరువాత వారు తమ రాజధానిని దెందులూరు, అమరావతి తదితర ప్రాంతాలకు మార్చారు. ఉండవల్లి గుహలు, భైరవకోన గుహాలయాలు వీరి కాలంలోనే రూపుదిద్దుకున్నాయి. తూర్పు చాళుక్య వంశస్థాపకుడు ఎవరు? ఏ రెండవ పులకేశి, బి రాజరాజ నరేంద్రుడు, సి కుబ్జా విష్ణువర్ధనుడు, డి గుణన విజయాదిత్యుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి కుబ్జా విష్ణువర్ధనుడు. బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి వెంగి ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత తన తమ్ముడైన కుబ్జా విష్ణువర్ధనుడిని అక్కడ ప్రతినిధిగా నియమించాడు. క్రీస్తు శకం 624 నాటికి కుబ్జా విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించి తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు 500 సంవత్సరాల పాటు వెంగిని పాలించిన వీరు తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రసిద్ధి చెందిన బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1750, బి 1765, సి 1780, డి 1757. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 1757. ఫ్రెంచ్ సైన్యాధికారి జనరల్ బుస్సీ మరియు విజయనగర రాజు పూసపాటి విజయరామరాజులు ఉమ్మడి సైన్యం బొబ్బిలి రాజులైన రావు గోపాలకృష్ణ రంగారావు సైన్యానికి మధ్య 1757 జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బొబ్బిలి సైన్యం తాండ్రపాపారాయుడు వీరోచిత పోరాటం ఆంధ్రుల చరిత్రలో ఒక చెరగని ఘట్టంగా నిలిచిపోయింది. రంపా పితూరి లేదా మన్యం తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఏ అల్లూరి సీతారామరాజు, బి కొమరం భీం, సి కన్నెగంటి హనుమంతు, డి గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలలో
గిరిజనులపై బ్రిటిష్ అటవీ అధికారుల ఆకృత్యాలను, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన సాయుధ పోరాటమే రంపా తిరుగుబాటు. గిరిజనులను ఏకం చేసి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు సేకరించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. గౌతమిపుత్ర శాతకర్ణి ఘనతలను వివరించే నాసిక్ శాసనం ఎవరు వేయించారు? ఏ. యజ్ఞశ్రీ శాతకర్ణి, బి. గౌతమి బాలశ్రీ, సి. పులోమావి, డి. నాగానిక. ఆన్సర్ చేసి ఆప్షన్ బి గౌతమి బాలశ్రీ. శాతవాహనులలో అత్యంత గొప్ప రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను, సామ్రాజ్య విస్తరణను, దాన ధర్మాలను వివరిస్తూ ఆయన తల్లి గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనం ప్రాకృతి భాషలో ఉంది. ఇక ఈ శాసనంలో ఆయనను త్రిసముద్రతోయ పీతావాహన, అలాగే క్షత్రియ దర్పమాన మర్దన అని కీర్తించారు. ఇక త్రిసముద్రతోయ పితావాహన అంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు అని అర్థం. వరంగల్లోని సుప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు? ఏ. గణపతి దేవుడు, బి. మహాదేవుడు, సి. రుద్రదేవుడు, డి. ప్రతాపరుద్రుడు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి రుద్రదేవుడు. కాకతీయ రాజు రుద్రదేవుడు క్రీస్తు శకం 1163 సంవత్సరంలో హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. దీనిని రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇది కాకతీయుల నాటి నక్షత్రాకార వాస్తుశిల్పానికి, అద్భుతమైన నగిషీ చెక్కడాలకు ప్రతీక. ఇక ఈ గుడిలో ప్రధానంగా శివుడు, విష్ణువు, సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఆంధ్ర కురుక్షేత్రంగా పిలువబడే పల్నాటి యుద్ధం ఏ శతాబ్దంలో జరిగింది? ఏ. 11వ శతాబ్దం, బి. 10వ శతాబ్దం, సి. 13వ శతాబ్దం, డి. 12వ శతాబ్దం. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 12వ శతాబ్దం. క్రీస్తు శకం 1176 నుండి క్రీస్తు శకం 1182 మధ్య కాలంలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఈ భీకర యుద్ధం జరిగింది. నలగామ రాజు మరియు మలిదేవ రాజు వర్గాల మధ్య జరిగిన ఈ దాయాదుల పోరులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. శ్రీనాథుడు ఈ యుద్ధాన్ని పల్నాటి వీర చరిత్ర పేరుతో ద్విపద కావ్యంగా రచించాడు. రేనాటి చోళుల చరిత్రలో ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందారు? ఏ. గొప్ప నౌకాదళం నిర్మించడం, బి. నాణేల ముద్రణ, సి. తొలి వెలుగు శాసనాలు వేయించడం, డి. బౌద్ధ మతాన్ని పోషించడం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి తొలి తెలుగు శాసనాలు వేయించడం. కడప జిల్లాలోని రేనాడు ప్రాంతాన్ని పాలించిన రేనాటి చోళులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం వారు సంస్కృతం, ప్రాకృతాలకు బదులుగా మాతృభాష అయిన తెలుగులో తొలిసారిగా శాసనాలు వేయించడం. క్రీస్తు శకం 575 నాటి ఎర్రగుడిపాడు శాసనం ఎరికల్ ముత్తురాజు వేయించినట్లుగా భావించే మొట్టమొదటి సంపూర్ణ తెలుగు శాసనం. సంఘ సంస్కర్త గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం పంతులు ఎక్కడ జన్మించారు? ఏ. కాకినాడ, బి. రాజమండ్రి, సి. మచిలీపట్నం, డి. ఏలూరు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి రాజమండ్రి. ఆధునిక ఆంధ్రదేశ నిర్మాత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. ఆయన బాల్య వివాహాలను వ్యతిరేకించి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు.
అలాగే 1881 సంవత్సరంలో రాజమండ్రిలో తొలి వితంతు వివాహం జరిపించారు. ఇక తెలుగు సాహిత్యంలో ఆధునిక గద్య రచనకు ఈయన ఆద్యుడు. మహాయాన బౌద్ధమత ప్రచారకుడు ఆచార్య నాగార్జునుడు ఎవరి స్థానంలో ఉండేవాడు? ఏ అశోకుడు, బి కనిష్కుడు, సి హర్షుడు, డి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ చేస్తే ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణి. రెండవ బుద్ధుడుగా కీర్తించబడిన ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు మరియు ఆయన ఆస్థానంలో ఉన్నాడు. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేయడమే కాకుండా శూన్యవాదం అనే గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇక నాగార్జునుడి కోసమే యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంపై ఒక మహావిహారాన్ని నిర్మించాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన చారిత్రాత్మక చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు? ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, బి కొండా వెంకటప్పయ్య, సి గాంధీజీ, డి టంగుటూరి ప్రకాశం. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. చీరాల పేరాల గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చి బ్రిటిష్ వారు పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ 1921 సంవత్సరంలో ఈ ఉద్యమం జరిగింది. ఆంధ్ర రత్న అయిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ప్రజలు మున్సిపాలిటీ పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు ఖాళీ చేసి గ్రామ పొలిమేరల్లో రామ్ నగర్ పేరుతో గుడారాలు వేసుకొని సుమారు 11 నెలల పాటు కఠిన జీవనం గడిపారు. హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఐక్యప్రదేశ్గా ఎప్పుడు ఏర్పడ్డాయి? ఏ 1953 అక్టోబర్ 1, బి 1956 నవంబర్ 1, సి 1952 అక్టోబర్ 1, డి 1969 నవంబర్ 1. ఆన్సర్ చేసి ఆప్షన్ బి 1956 నవంబర్ 1. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు తెలంగాణ నాయకులకు రక్షణ కల్పిస్తూ 1956 ఫిబ్రవరిలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను అప్పటికే ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. విజయనగర సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైన తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1556, బి 1545, సి 1575, డి 1565. ఆన్సర్ చేసి ఆప్షన్ డి 1565. క్రీస్తు శకం 1565 జనవరి 23న అలియా రామరాయల నాయకత్వంలోని విజయనగర సైన్యానికి దక్కన్ సుల్తానుల కూటమి సైన్యానికి మధ్య రాక్షస తంగడి గ్రామాల వద్ద ఈ భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రామరాయల మరణంతో విజయనగర సైన్యం పరాజయం పాలైంది. సుల్తానుల సైన్యం అద్భుతమైన హంపి నగరాన్ని నెలల తరబడి దోచుకొని నేలమట్టం చేసింది. ఇది దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.